లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమును దేవుడు మనకిచ్చినందుకు దేవాతి దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠనిత్య నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క ప్రజలకు అయ్యా తండ్రి నీ వర్తమానము తెలియజేయుచుండగా అయ్యా తండ్రి కావలసిన నీ యొక్క కృప దయచేయండి. మీరు తోడుగా ఉండి నీ యొక్క సమృద్ధికరమైన, నీ యొక్క ఆరోగ్యకరమైన అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రములు, నీ యొక్క రుచికరమైన అయ్యా తండ్రి నీ యొక్క ధ్యానమును అంగీకరించి అయ్యా తండ్రి వారికి అనుగ్రహించి మేము పొందుకొనమని యేసు నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తూ ఉంటే పేతురుకు రాసిన మొదటి పత్రిక మనము మొదటి అధ్యాయములో చూస్తూ ఉంటే, మొదటి అధ్యాయములో మనము ఇక్కడ 13వ వచనములో చూస్తూ ఉంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. ఇక్కడ జ్ఞాపకం చేసుకునక ముందుకు అనగా మనము ఏ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, అక్కడ మనం ఎందుకు ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఎందుకు మనం దినదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, లేదా మనము ఎందుకు దేవునిలో ఎదుగుతూ ఉన్నాం అనేది ఒక నిరీక్షణకరమైన ప్రశ్నగా మనకు ఉంటూ ఉంది. దేవుని ప్రియులారా, ఏంటిది ఆ నిరీక్షణకరమైన ప్రశ్న మన జీవితాలలో ఉంటుంది అని అన్నప్పుడు, మనము మన అనుదిన జీవితములతో పాటు మనకంటూ ఒక ప్రత్యేకమైన దినమును దేవుడు ఏర్పాటు చేసినారని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటిది ఆ ఏర్పాటు చేయబడిన దినము అనగా, ప్రతి ఒక్క క్రైస్తవుడు లేదా క్రైస్తవులుగా లేకపోయినా కొందరు నామకార్థంగా వారు అంగీకరించి ఉన్నా కూడా వారు కూడా ప్రతి ఒక్కరు ఒకానొక సందర్భము ఒకానొక దినములో దేవుడికి లెక్కను అప్పగించవలసిన వారమై ఉంటూ ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అనగా మనము ప్రతి దినము అంటే మనకంటూ ఒక రోజును దేవుడు ఆయన పీఠం ఎదుట మనము హాజరు కావలసిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం చూస్తుంటే కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారి, మంచి నిబ్బరమైన బుద్ధిని కలిగి మనము నడుములను కట్టుకోవాలి. మనస్సు మంచిగా, అందుకే మనసు ఉంటే మార్గం ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. దేవుడి పైన మన మనస్సును ఆనుకొనింపజేసి మనము ఆ నడికట్టును కట్టుకున్నప్పుడు, ఆ నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవించినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. మనము రాకడలో యేసు ప్రభువుతో మనము ఎత్తబడే గుంపులో ఉండాలనంటే మనము దానికి కావలసిన దానిని మనము సిద్ధపరచుకోవాలి. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా అనగా దేవుడి యొక్క కృపా విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన నడుము కట్టుకొని కృపా విషయంలో చూడండి, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, 14వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై జీవించాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న విశేషము దేవుడు మనకు ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూస్తుంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మన నిరీక్షణతో కూడిన జీవితాలలో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అనగా మనము కూడా మనస్సును నిబ్బరముగా కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మనస్సు అనే నడుమును కట్టుకొని ఏ విధంగానైతే సిద్ధపడుతూ ఉంటామో ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారముగా కూడా మనము ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, మనసును నడుము కట్టుకోవాలి, తర్వాత నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించాలి, తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి
యుండుడి అని మొదటి 13వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత పరిశుద్ధులై యుండుడి, నేను పరిశుద్ధులనై ఏ విధంగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. దేవుని ప్రియులారా, మనం సిద్ధపడుతూ దేవుడి ఎదుట మనం పరిశుద్ధులముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా 16వ వచనంలో చూస్తే, కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని ప్రియులారా, సమస్తమైన పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవించే వారముగా ఉండాలని దేవుడి యొక్క వాక్యము ద్వారా సహోదరుడిగా లేదా ఆత్మీయ సన్నిహితుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, కాబట్టి మనలను మనమే ఒకసారి ఏ విధంగా ఉంటూ ఉన్నాం? నిబ్బరమైన బుద్ధి కలిగి జీవిస్తూ ఉన్నామా? పాముల వలె వివేకము కలిగి జీవిస్తున్నామా? పావురం వలె నిష్కపటులమై జీవిస్తూ ఉన్నామా? లేదా మనము దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన మనస్సును కంట్రోల్ చేసుకోకుండా ఇతరులపైకి వెళ్ళేలాగా మనం చూస్తూ ఉన్నామా? దేవుని ప్రియులారా, మనం చూడండి, మనము ఎప్పుడైతే మన మనస్సును కంట్రోల్ చేసుకుంటామో ఆయన యొక్క శరీరముగా అనగా ఆయన యొక్క అవయవముగా ఉన్న సజీవముగా ఉన్న మనలను అజ్ఞాన దశలో నుండి మనలను ఈ యొక్క జ్ఞానం అనే దశలోనికి దేవుడు నడిపిస్తారు అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, చూడండి, ఎందుకంటే 17వ వచనంలో చూస్తూ ఉన్నాం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవుని ప్రియులారా, మనము దేవుడి ఎదుట ఒక దినము ప్రత్యక్షము కావలసిన వారం. అందుకు మనకు నిబ్బరమైన మనసు కలగాలి, బుద్ధి కలగాలి. మనము బుద్ధితో జీవించాలి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, కృపతో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత పరిశుద్ధులై ఉన్నప్పుడు పక్షపాతము లేకుండా దేవుడు ఇక్కడ చూడండి దేవుని ప్రియులారా, ఎందుకంటే అనేకులు మనకు పక్షపాతం చూపిస్తారు, కానీ పక్షపాతము చూపియని దేవుడు అంటూ మన లోక రక్షకుడిగా అనగా ప్రతి ఒక్కరి కొరకు దేవుడు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవులుగా ఉన్నవారు సొంత తల్లిదండ్రులలోనే చూస్తే నా చిన్న కుమారుడికి ఇంతేనా, నా పెద్ద కుమారుడికి ఇంతేనా అని చూస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ దేవుడు సజీవమైన దేవుడు, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. ఆయన సర్వ సృష్టిని అనగా మొత్తము అందరినీ కూడా ఆయన ఒకటే రీతిగా చూస్తూ ఉన్న దేవుడు. చెడ్డవారిని, మంచివారిని, ప్రతి ఒక్కరిని ఆయననే చూస్తూ ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కావున అటువంటి పరిస్థితులలో మనము ఒక్కసారి చూస్తూ మనము పరదేశులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ, అనగా మనం చనిపోయినప్పుడు, అంటే క్రైస్తవులుగా చనిపోయినప్పుడు మనం పాట పాడుకుంటాం, పరదేశులము ప్రియులారా అని పాడుకుంటూ ఉంటాం. మనము పరదేశులమై ఉన్నాము, మనము ప్రియులమై ఉన్నాం. ఎందుకంటే పరదేశులమై ఉన్న ప్రియులము కాబట్టి మన దేశము ఇది కాదు. దేవుని ప్రియులారా, దేశం ఇది కాదనంటే నేను భారతదేశంలోనే ఉన్నానని నేను దాని కొరకు నేను చెప్పట్లేదు. కానీ ఈ యొక్క మనము ఉన్న ప్రదేశమును మనకు స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించారు. కానీ ఇక్కడిది కాదు. ఎందుకంటే చచ్చినాకనే అసలు ఆట స్టార్ట్ అవుతుందని చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు. అసలు చనిపోగానే మనం దేవుడి రాజ్యానికి వెళ్తామా? అక్కడ ప్రశ్న. మనము దేవుడి సన్నిధిలో ఏ విధంగా ఉంటూ ఉన్నాం? అనేకులు చూస్తూ ఉన్నాం వీడియోస్లలో, అనేక దాంట్లలో చూస్తూ ఉన్నప్పుడు చనిపోగానే అయిపోయింది అని అనుకుంటాం. కానీ చనిపోయినప్పుడే మన మొదటి ప్రారంభము అక్కడనే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనం విడిచిపెట్టినప్పుడు మనలను వెనకలున్న వారు ఏమంటారో మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. బాగా చచ్చిండ్రా, మంచిగా చచ్చింది అని అంటారా? లేకపోతే అయ్యో వీళ్ళు ఇంత మంచిగా ఉండేవాళ్ళు, వీళ్ళు మనతో ఈ విధంగా ఉండేవారని మనకు అటువంటి
ధన్యతను ఈ భూమిపైన సంతరించుకుంటున్నామా, లేదా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము అటువంటి పేరును కలిగి ఉంటున్నామా దేవుని ప్రియులారా? ఎందుకంటే ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది, ఎవరికి తెలియని కొత్త పేరుతో దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున మన యొక్క మనస్సులను, మన యొక్క బుద్ధిని, మన యొక్క సంపూర్ణమైన నిరీక్షణ మనము పరిశుద్ధతలో పాలివారమై ఉన్నప్పుడు దేవుడి ఎదుట పక్షపాతము లేకుండా ఆయన ప్రతివానికి భయముతో గడపడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి మనం సజీవులమై ఉండి దేవుడికి భయపడి జీవించి ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో నిన్ను నన్ను దేవుడు పిలిచినప్పుడు ఎంతగానో సంతోషము కలుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటు కృప, అటు కాపుదల, సంరక్షణ దేవుడు నా జీవితంలో అనుగ్రహించి బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవ, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి రేఖల చాటున ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ యొక్క కృపను బట్టి అయ్యా తండ్రి, వారు ఎంతగానో పరిచర్యను ఆదరిస్తూ బలపరుస్తూ వారు ప్రేయర్ రిక్వెస్ట్లను తెలియజేశారు ప్రభువా. అయ్యా తండ్రి, అటు వారిలో సుమలత గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, మంచి రిజల్ట్స్ను మీరు అనుగ్రహించండి ప్రభువా. సునీల్ కుమార్ గారిని వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి, మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. హెప్సిబా డానియల్ వారిని, అయ్యా తండ్రి రత్నమ్మ వారి గారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా తండ్రి రత్నమ్మ వారి కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అని రెక్కల చాటున భద్రపరచుకోనండి. సుగుణమ్మ యాకోబు వారి కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారులను కుమార్తెలను మీరు దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రసన్న జాన్సన్ వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ రెక్కల చాటున నీ యొక్క మెండైన కృపల చేత భద్రపరిచి నడిపించి ఆశీర్వదించి నీ యొక్క మెండైన కృపల చేత కనికరముల చేత మీరు జ్ఞాపకం చేసుకుందామని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి అని అయ్యా తండ్రి కామబాబు గారు, అయ్యా తండ్రి వారు రిక్వెస్ట్ తెలియజేశారు ప్రభా. ఆర్థికంగా వారికి సహాయం దయచేయండి. ఇంకను పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి ఒక్క హస్తమును మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని ఇస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక.